పిల్లలు అయితే 4:30కి వచ్చేసారు స్కూల్ నుండి. 5 అయిందనమాట టైము. స్నాక్స్ తినేసి కొంచెం రేపు చెరుబాబు బర్త్డేకి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ట్రెండ్స్కి అయితే వెళ్తున్నాము. పావుగడలో ట్రెండ్స్ ఉంది కదా, ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను నేను. అప్పటికిప్పటికి ఏమన్నా కలెక్షన్ మారిందేమో చూద్దాము. మా వారు అయితే లేరండి, బెంగళూరుకి మీటింగ్ ఉందని వెళ్ళారు. ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పాడు, కానీ పని కాలేదన్నమాట. అందుకని రేపు మార్నింగ్ వస్తారు. షాపింగ్కి అయితే మేము ముగ్గురం వెళ్తున్నాము. లోపల కానీ వీడియో అలౌ చేస్తే తీస్తాను, లేదంటే లేదన్నమాట. చెర్రీకి అయితే పైన తీసేసుకున్నాను అనమాట కిడ్స్ సెక్షన్లో. ఇంకా కిందకు వచ్చాము ఇవి చూద్దాం అనేసి, టాప్స్ సెట్స్ ఏమన్నా కొత్తగా వచ్చాయేమో అనేసి. ఇంకా మామూలుగా 1499వి అండ్ 399 టాప్స్, 699 టాప్స్ అట్లా ఉన్నాయన్నమాట. బాగానే ఉన్నాయి. కొత్త కలెక్షన్ కూడా వచ్చింది. అండ్ ఈ కొత్తగా వచ్చేసి 999 సెట్స్ వచ్చాయి కదండి, టాపు బాటము. ఆ మధ్య లాంచ్ చేశారనమాట. అవి వాటిల్లోనే కొత్తగా డిజైన్స్ వచ్చాయన్నమాట. కలర్స్, కొత్త డిజైన్స్ అన్నీ బాగున్నాయి. అవి కూడా కలర్స్ ఇవ్వండి, ఇవే అనమాట. ఎల్లో, మెరూన్ది బాగుంది చాలా. పావగడలో దగ్గరగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వచ్చి కూపన్స్ ఉంటే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఒక 1500 కొంటే 500 లెస్ చేస్తారు కదా. కూపన్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా వచ్చి తీసుకోండి, నియర్ బై వాళ్ళు పావగడలో. ఇంకా ఇదైతే బాగుందండి. ఇది 1499 ఉంది. సరే నేను తీసుకోలేదు, అజియోలో చూద్దాంలే ఉంటే అవైలబుల్లో తీసుకుందాం అనేసి నేనేం తీసుకోలేదు. పిల్లలకి తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంటికి షాపింగ్ చేసుకొని. పానీపూరి తిన్నారనమాట. పానీపూరి కావాలంటే తినిపించాను. వీడియో తీద్దామంటే వీడియో అలో లేదంట చెప్పారు వాళ్ళు. పోయినసారి ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ ఎవరు లేరనమాట. అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను. పైన ఎవరు లేరు అంతగా, స్టాఫ్ కింద కూడా అంతగా లేరనమాట. తీసాను లాస్ట్ టైం. ఈసారి ఏంటంటే పైన ఎక్కువ మంది కొంటుంటే లోపల ఇంక స్టాఫ్ అందరూ వచ్చేసారనమాట. పైన తీయలేదు, కింద తీస్తూ ఉన్నాను కొంచెము. మేడం వీడియో అలో లేదు, తీయొద్దని చెప్పారనమాట. అందుకనేసి తీయలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ వంట చేయాలండి. ఆకుకూర ఉందన్నమాట, పెసరపప్పు వేసి తీగూరలాగా చేసేస్తాను అండ్ రైస్ పెట్టేస్తాను అనమాట. మా వారు ఎట్లా ఇంకా లేరు ఇవాళ. చపాతీ ఇంక చేయను అనమాట. మా వారు ఉంటే చపాతీ చేస్తాను కాబట్టి మేము కూడా ఆయనతో పాటు చపాతీ తింటాము. పిల్లలకు హోంవర్క్ కూడా చేయించాలి. అన్నం పెట్టేసి పప్పు వేసేస్తాను పొయ్యి మీద. ఆకుకూరతో కందిపప్పు వేసి టమాటా, ఆనియన్ అవన్నీ వేసి చేస్తాము, అది వేరే. ఓన్లీ పెసరపప్పు వేసి చేస్తాం అనమాట మేము. చూపిస్తాను ఇవాళ, చూడండి ఎలా చేస్తాను. రైస్ కుక్కర్లో రైస్ అసలు ఉండట్లేదండి ఎందుకో, మరి ఎండాకాలం వచ్చేసింది కదా. మార్నింగ్ 7కి పెడతాను నేను రైసు, ఈవినింగ్ కల్లా చెమ్మ వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ 11కి అట్లా పెట్టాను అనుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. రైస్ ఉంది కొంచెము, కానీ అది చెమ్మ వచ్చేసింది. ఇంకా కూర చేస్తాను కదా, అది ఇంకా కూర కలిపేసి కొంచెము కింద కుక్కలు వస్తాయి అనమాట, కుక్కలకి వేసేస్తాను. ఇంకా కూరకైతే పెసరపప్పు వేసుకున్నానండి. పెసరపప్పు ఇప్పుడు చూడండి ఎల్లోగా వచ్చింది కలరు. కడిగాను అంటే ఫస్ట్ టైం నీళ్ళు పోసినప్పుడు చూడండి ఎలా వచ్చిందో. కలర్ వేస్తేనే కదా అలా వస్తుంది. ఎందుకంటే కలర్ వేయడం, మామూలుగానే అమ్మొచ్చు కదా. చూడండి ఎంత ఎల్లోయిష్గా ఉందో. ఏంటో వీళ్ళు. ఇంకా అది కడిగేసినాక మటుకు నార్మల్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రము కడగలేదన్నమాట, కొన్నే ఉన్నాయి. అందుకనేసి పెందలాడే పోయేసి వచ్చేద్దాము షాపింగ్కి. ఎందుకు చీకటి పడిందంటే ఇక్కడ దొంగలు ఎక్కువ అండి పావగడలో. ఒకప్పుడు ఉండేవాళ్ళంట, మా పక్కింటి వాళ్ళు చెప్పారు. ఒకదాని అయితే చీకట్లో వెళ్ళొద్దమ్మా అని చెప్పారనమాట. అందుకనేసి లైట్ ఉన్నప్పుడే వెళ్ళేసి వచ్చేసాము. పప్పు ఉడుకుతూ ఉందండి. నేను సిమ్లో పెట్టాను, అంట్లు తోముకుంటున్నాను కదా, మళ్ళీ పొంగిపోద్దేమో అనేసి.
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసి కొంచెం ఉడికాక, మరీ మెత్తగా ఉడికేయకూడదు. లేతగా ఉండే ఆకైతే కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత పప్పు వేసుకోవచ్చు. ఒకవేళ ముదురుగా ఉంటే ఆకు పసలపప్పుతో పాటు పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అనమాట. అండ్ ఇక్కడండి అది ఉడుకుతూ ఉంది పప్పు. గ్యాస్ అయిపోయింది అనమాట సడన్గా. అస్సలు అనుకోలేదు. మామూలుగా గ్యాస్ అయిపోయేటప్పుడు రెడ్గా వస్తుంది కొంచెము మంట, అసలు ఏం రాలేదు. సడన్గా గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అందుకనేసి ఒకసారి కింద అక్క వాళ్ళని అడిగాను అనమాట. నా ఫోన్లోంచే మొన్న ఒక 20 days బ్యాక్ నేనే బుక్ చేశాను వాళ్ళు కావాలంటే. సరే ఉందేమో అని అడిగాను అనమాట. ఉందన్నారు. అమ్మయ్య ఎట్లాగో దొరికిందండి. అసలు ఈ టైంలో గ్యాస్ అయిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలేమో కానీ గ్యాసులు అసలు దొరకట్లేదండి. పాపం నా వల్ల అక్క వాళ్ళకి కూడా కావాలి కదా, వాళ్ళకి అవసరం అవుతుందని తీసి పెట్టుకున్నారు నా ఫోన్లోంచి బుక్ చేయించుకొని. ఇంక తర్వాత అయితే పెట్టుకున్నాను నేను. మళ్ళీ నా ఫోన్లోంచి బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదండి అసలు. 2 times ట్రై చేశాను, అవ్వలేదు. ఇంకా 3rd time అయ్యిందనమాట. ఇంక సరే దేవుడా అయితే చాలు వస్తుంది అని చెప్పారనమాట అక్క వాళ్ళు. ఇంకా అయ్యింది. ఇంకా రాలేదు సిలిండర్ అయితే. వాళ్ళకి పైపో వస్తుందంట. నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో పాపమని అనిపించింది. వస్తే బాగుండు తొందరగా సిలిండరు. ఇంక తర్వాత అయితే ఆకుకూర ఉడికిపోయిందండి. ఇంకా రుద్దేసుకున్నాను అనమాట. పిల్లలకు కూడా హోంవర్క్ అయిపోయింది. ఇంక దీనికైతే తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపులు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెయిన్ తెల్లగడ్డలు, ఎండుమిర్చి అండి. అంతే, ఇంకేం వేయబడలేదు. ఎంత బాగుంటుందంటే టేస్ట్. తెల్లగడ్డలు ఒక 5-6 వేసుకోండి. ఒక పచ్చిమిర్చి కానీ 2 కానీ వేసుకోండి. నేను పిల్లలు తినరు కదా ఎక్కువ కారం అనేసి ఒకటి వేసాను. అండ్ కరివేపాకు. అంతే, సింపుల్గా కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్. ఆకుకూర లాస్ట్లో కొంచెం మిగిలింది, దాంతో ఏం చేయాలో అర్థం కానప్పుడు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో పిల్లలు కూడా కమ్మగా తింటారు. అండ్ నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. ఇంకా అసలు పిల్లలకి నెయ్యి వేసి పెడతానమాట నేను. నెయ్యి అయితే తింటారండి వీళ్ళు. ఎప్పుడన్నా కొంచెం కారం ఎక్కువైంది లేదంటే ఇలాంటి తీగూరలు పప్పుల్లో నెయ్యి వేసి పెడతానమాట. ఇష్టంగా తింటారు. సో అదండి. నెక్స్ట్ అయితే ఇంకా తినేసాము మేము కూడా. ఇంకా తొందరగా అంట్లే కడిగేసుకొని పడుకునేసామన్నమాట పొద్దునే లేవాలని. సో నెక్స్ట్ అయితే చెర్రీ బర్త్డే వ్లాగ్ కూడా వస్తుందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో అది సిలిండర్ గ్యాస్ అయిపోయి అట్లా అయిందనమాట. లేట్ అయిపోయింది. 8:30 అయిపోయింది అనమాట పిల్లలు తినే లోపల. సో అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.